హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ. ఈరోజు మనం వైట్ హెయిర్ అలాగే గ్రే హెయిర్తో బాధపడుతున్న వారికి ఒక మంచి హోమ్ రెమెడీ తయారు చేసుకుందాం. దీనికి మనకు కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ బంగాళదుంప. ముందుగా మనం ఆలుగడ్డలను అవుటర్ పోర్షన్ అంటే పొట్టును తీసేసుకుందాం. ఒక పీలర్ని యూజ్ చేస్తూ అవుటర్ పోర్షన్ని పీల్ ఆఫ్ చేసుకుందాం. నేను 4 బంగాళదుంపలను యూజ్ చేస్తున్నాను. సో 4 ఆలుగడ్డల యొక్క పొట్టుని ఇప్పుడు మనం ఈ విధంగా తీసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అవుటర్ పోర్షన్ని ఈ పొట్టును మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. మన హోమ్ రెమెడీలో మనం ఓన్లీ ఈ పీల్నే యూజ్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో, మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ ఏ విధంగా చేసుకోవచ్చో, స్పెషల్గా వైట్ అలాగే గ్రేగా ఉన్నటువంటి హెయిర్ని కంప్లీట్గా బ్లాక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పీల్ని ఈ వాటర్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ సగానికి రెడ్యూస్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ వాటర్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఎసెన్షియల్ ఆయిల్. మార్కెట్లో డిఫరెంట్ ఎసెన్షియల్ ఆయిల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. మనం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ లేదా రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్, ఈ 2 ఆయిల్స్ల నుంచి ఏదైనా ఒకటి మనం ఇందులో యూజ్ చేద్దాం. 2 టీ స్పూన్స్ ఈ ఆయిల్ని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం హెయిర్కి అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం స్నానం చేసుకోవడానికి ముందు, హెడ్ బాత్ చేసుకోవడానికి ముందు 2 hours ముందు ఈ మిశ్రమాన్ని హెయిర్కి పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల, రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ కంప్లీట్గా బ్లాక్గా అవుతాయి. ఈ మిశ్రమాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ట్రై చేయడమే కాకుండా ఇంకొక మిశ్రమాన్ని కూడా మనం తయారు చేసుకుందాం. ఆ మిశ్రమాన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది హెల్తీగా ఉండటమే కాకుండా వైట్ హెయిర్ అలాగే గ్రే హెయిర్ కంప్లీట్గా బ్లాక్ అవ్వడానికి చాలా తోడ్పడుతుంది. సో ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో, అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అల్లం అలాగే నిమ్మకాయ. మనం యూజ్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హనీ, తేనె. అండ్ ఫైనల్గా మనం యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. సో ఈ ఇంగ్రీడియంట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో, మన హెయిర్ని వైట్ అలాగే గ్రే హెయిర్ని కంప్లీట్గా బ్లాక్ చేసుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. పీల్ ఆఫ్ చేసి పొట్టు తీసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. హాఫ్ నిమ్మకాయని మనం ఇందులో స్క్వీజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుందాం.
ఫైనల్గా మనం హనీని యాడ్ చేసుకుందాం, తేనె. తేనె అరౌండ్ 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమంలో మన హెయిర్కి కావాల్సిన డిఫరెంట్ వైటమిన్స్, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, అలాగే వైటమిన్ సి ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి మన హెయిర్కి చాలా సపోర్ట్ చేసి మన హెయిర్ కలర్ చేంజ్ అవ్వకుండా కాపాడటమే కాకుండా హెల్దీ అలాగే స్ట్రాంగ్ హెయిర్ పొందుకోవడానికి ఈ మిశ్రమం తోడ్పడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీరు రోజు 2 టైమ్స్ తీసుకోవాలి. లంచ్ చేయడానికి ముందు అలాగే డిన్నర్ చేయడానికి ముందు 2 టైమ్స్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డైలీ తీసుకోవటం వల్ల 1 వీక్ టైంలోనే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ హెయిర్కి చాలా మంచి ఎనర్జీ ఇవ్వటమే కాకుండా అలాగే హెల్దీ హెయిర్ పొందుకోవడానికి ఈ మిశ్రమం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ 2 మిశ్రమాలను కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.